Welcome to SakshiEducation.com and Karishka IAS Study Circle. నా పేరు శ్రవణ్ కుమార్, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో సిడిపిఓ సిలబస్కి సంబంధించి సోషల్ వర్క్ సిలబస్ అనాలిసిస్ ఇవ్వడం జరిగింది, మరియు చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన సిలబస్ అనాలిసిస్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా సిలబస్లో ఉన్నటువంటి మరొక పార్ట్ అయినటువంటి ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించిన సిలబస్కి సంబంధించి విద్యార్థులకు గైడెన్స్ అందించేటువంటి ఉద్దేశంతో ఈ అనాలిసిస్ వీడియోను చేయడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు 2019లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కోసం ఒక సిలబస్ను మనకి ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్నే ప్రామాణికంగా తీసుకొని రాబోయే సిడిపిఓ ఎగ్జామ్స్లో కూడా ఆ సిలబసే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ సిలబస్ని అనాలిసిస్ చేస్తున్నాము. అందులో భాగంగా సోషల్ వర్క్ కంప్లీట్ చేశాము, చైల్డ్ డెవలప్మెంట్ సిలబస్ అనాలిసిస్ కంప్లీట్ చేశాము. ఈ వీడియోలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించిన సిలబస్ని అనాలిసిస్ చేయబోతున్నాము. రైట్, ఎందుకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సిలబస్ని దీనికి కంటిన్యూ చేస్తారు అని నమ్మడానికి గల ప్రాతిపదిక ఏంటి అంటే 2013లో జరిగినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సేమ్ సిలబస్ కండక్ట్ చేశారు, సిడిపిఓకి కూడా సేమ్ సిలబసే కండక్ట్ చేశారు. కావాలంటే మీరు ఆ మోడల్ ప్రీవియస్ పేపర్ చూడొచ్చు. 2013లో ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ముందు జరిగింది. దాని తర్వాత ఒక 2-3 మంత్స్ గ్యాప్ తర్వాత సిడిపిఓ రిక్రూట్మెంట్ జరిగింది. ఆ రెండింటికి ఒకే సిలబస్ను ప్రిస్క్రైబ్ చేశారు. అప్పుడు న్యూట్రిషన్ వాళ్ళకి న్యూట్రిషన్ సిలబస్, సోషల్ వర్క్ వాళ్ళకి సోషల్ వర్క్ సిలబస్, అలాగే సోషియాలజీ వాళ్ళకి సోషియాలజీ సిలబస్, హోమ్ సైన్స్ వాళ్ళకి హోమ్ సైన్స్ సిలబస్, ఇలా 4 పేపర్లు ఉండేవి. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఆ పేపర్ని ఎగ్జామ్స్లో ఆప్ట్ చేసుకునేవాళ్ళు. కానీ సిలబస్ మార్చిన తర్వాత ఏం చేశారు, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పెట్టారు సిలబస్లో, సోషల్ వర్క్ పెట్టారు అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పెట్టారు, సోషియాలజీ పెట్టలేదు. ఓకే, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఓవరాల్గా మనకున్న కంక్లూజన్ ఏంటంటే 2013లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి మరియు సిడిపిఓకి ఒకే సిలబస్తో రిక్రూట్మెంట్ చేశారు. సో కాబట్టి ఇప్పుడు కూడా 2019లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి ఆ సిలబస్ని ప్రామాణికంగా తీసుకొని మనం ముందటికి వెళ్తున్నాము. సో అందులో భాగంగా చైల్డ్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ చేసుకున్నాము, సోషల్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియోలో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించిన సిలబస్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటాము? ఆహార శాస్త్రము, ఆహార శాస్త్రము మరియు పోషణ. ఆహార శాస్త్రము మరియు పోషణ. సో మీకు తెలుసు, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో 75 మార్కులు, మెయిన్స్లో 150 మార్కులు. ఈ సెకండ్ పేపర్ వచ్చేసి అయితే ప్రిలిమ్స్లో 75 మార్కుల విషయం, 75 మార్కులకు కూడా ఇదే సేమ్ సిలబస్. పేపర్ 2లో ఏం సిలబస్ ఉందో చైల్డ్ డెవలప్మెంట్, సోషల్ వర్క్, న్యూట్రిషను సేమ్ అదే సిలబస్ మళ్ళీ పేపర్ 2లో భాగంగా, మెయిన్స్లో భాగంగా ఇవ్వడం జరిగింది. సో పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు 150 మార్కులకు 3 పార్ట్స్ ఇచ్చాడు. ఒకటి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, రెండవది చైల్డ్ డెవలప్మెంట్, మూడవది సోషల్ వర్క్. అంటే 3 విభాగాలు ఇచ్చాడు కాబట్టి ఒక్కొక్క విభాగం నుంచి 50 మార్క్స్ రావచ్చు అనే అంచనాతో మనం ఉండాలి. 50కి ఒక 2-3 ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. కానీ మన అంచనా ఏమి ఉండాలి? 150 మార్క్స్ ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి సిలబస్లో. ఫస్ట్ పార్ట్ ఫుడ్ సైన్స్, సెకండ్ పార్ట్ చైల్డ్ డెవలప్మెంట్, థర్డ్ పార్ట్ సోషల్ వర్క్. కాబట్టి 3 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 150 మార్క్స్ ఉన్నాయి కాబట్టి 50 మార్క్స్ రావచ్చు అనేటువంటి ఒక అంచనా, ఎడ్యుకేటెడ్ గెస్. 50 మార్క్స్. అందులో సిలబస్లో ఎక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు ఫుడ్ సైన్స్కి 50 మార్కులు, సోషల్ వర్క్కి 50 మార్కులు, చైల్డ్ డెవలప్మెంట్కి 50 మార్కులని. ఓవరాల్గా 3 సెక్షన్లు ఇచ్చాడు. 3 సెక్షన్లకు కలిపి 150 మార్కులు అన్నాడు. కాబట్టి ఒక్కొక్క సెక్షన్కు 50 మార్క్స్ రావచ్చు అనేటువంటి ఒక అంచనా అనేది మనకు ఉండాలి. సో 2-3 తగ్గచ్చు, 2-3 పెరగచ్చు. కొన్ని టాపిక్స్ ఏంటంటే ఇంటర్ రిలేటెడ్గా ఉన్నాయి. న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఓకే, హెల్త్ ప్రోగ్రామ్స్ కావచ్చు, న్యూట్రిషనల్ స్కీమ్స్ కావచ్చు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద ఉమెన్ అండ్ చిల్డ్రన్, అవి కూడా 3 సెక్షన్స్లో ఉన్నాయి. కాబట్టి
ఒక అంచనాక మనం అర్థం చేసుకోవాలి. 50 మార్క్స్ వరకు ఇందులో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 5 యూనిట్స్ ఉన్నాయి. మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో. 5 యూనిట్స్లో ఫస్ట్ ఓవరాల్గా మీకు ఒక్కొక్క యూనిట్ యొక్క ఒక ఓవర్ వ్యూ చెప్తాను, తర్వాత ఒక్కొక్క టాపిక్ తీసుకొని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ యూనిట్ అంతా కూడా ఫుడ్ గ్రూప్స్ గురించి. ఫుడ్ గ్రూప్స్ అండ్ దేర్ న్యూట్రిటివ్ వాల్యూ. బేసిక్గా దీని మీద బాగా స్ట్రెచ్ చేశాడు. దాంతోపాటు కుకింగ్ మెథడ్స్ కూడా కవర్ చేశాడు. అలాగే సెకండ్ చాప్టర్ దేని మీద స్ట్రెచ్ చేశాడు? న్యూట్రియంట్స్ మీద స్ట్రెచ్ చేశాడు. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్, వీటి యొక్క సోర్స్ ఏంటి, వీటి యొక్క ఎనిమల్ సోర్స్ ఏంటి, ప్లాంట్ సోర్స్ ఏంటి, దేంట్లో అధికంగా ఉంటుంది, వీటి యొక్క డెఫిషియన్సీ సిండ్రోమ్ ఏంటి, ఈ కోణంలో మనం అధ్యయనం చేయాలి. అండ్ అగైన్ థర్డ్ యూనిట్ ఏమిచ్చాడు? న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్. మనం ఎంత ఫుడ్ తీసుకోవాలి, ఒక లాక్టేటింగ్ ఉమెన్ ఎలా తీసుకోవాలి, సాధారణమైన ఉమెన్ ఎలా తీసుకోవాలి, ఒక హార్డ్ వర్క్ చేసే ఉమెన్ ఎలా తీసుకోవాలి, లైట్ వర్క్ చేసే ఉమెన్ ఎలా తీసుకోవాలి, మోడరేట్ వర్క్ చేసే ఉమెన్ ఎలా తీసుకోవాలి, నియోనేట్స్ ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి నియోనేట్స్కి, అంటే ఎన్ని క్యాలరీల ఎనర్జీ అవసరం, ఎన్ని గ్రాముల ప్రోటీన్ అవసరం, ఎంత మొత్తంలో వైటమిన్స్ అవసరం, ఎంత మొత్తంలో మినరల్స్ అవసరం ఒక్క రోజుకి. అయితే దీన్ని మనం ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే చదవకూడదు, అథెంటిక్ సోర్స్ చదవాలి. దీన్నే జనరల్గా ఆర్డిఏ అంటాం. దీన్ని మనకు ఐసీఎంఆర్ వాళ్ళు సూచించినటువంటి ఆర్డిఏ ఐసీఎంఆర్ వాళ్ళు లేటెస్ట్గా 2010లో ఒకటి ఉండే, ఇప్పుడు దాని ప్లేస్లో 2020లో లేటెస్ట్గా వచ్చింది. ఇది చదవాలి. 2010 కూడా ఒక ఐడియా పెట్టుకుంటే మంచిది, 2020 మాత్రం బాగా చదవాలి. అడిగిండు అనుకోండి, యాజ్ పర్ ఆర్డిఏ రికమెండరీ డైటరీ అలవెన్స్, ఆర్డిఏ 2010 ప్రకారం అన్నప్పుడు ఈ టేబుల్లో నుంచి ఆన్సర్ ఇవ్వాలి. ఆర్డిఏ 2020 అన్నప్పుడు లేటెస్ట్గా సవరించిన దాని ప్రకారం ఇవ్వాలి. చూద్దాం అదేంటో. అండ్ అగైన్ ఫోర్త్ యూనిట్ దేని గురించి ఉందంటే డైట్ థెరపీ గురించి చాలా అంశాలు ఫోర్త్ యూనిట్లో ఉన్నాయి. డైట్ థెరపీ అంటే ఏంటి? చికిత్స అంటే వ్యాధిని తగ్గించేందుకు చేసేటువంటి కార్యక్రమాలని మనం చికిత్స అంటాం. వ్యాధిని నివారించడానికి చేసేటువంటిదంతా కూడా ప్రివెన్షన్. వ్యాధి వచ్చిన తర్వాత తగ్గించడానికి చేసే ప్రయత్నాన్ని చికిత్స అంటాం. ఆ చికిత్స మానసిక చికిత్స ఉంటుంది, శారీరక చికిత్స ఉంటుంది, సామాజిక చికిత్స కూడా ఉంటుంది. సామాజిక చికిత్స అంటే ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒక కోవిడ్-19 వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, కోవిడ్-19 వచ్చినటువంటి వ్యక్తిని ఐసోలేట్గా చేసి వాటితో మాట్లాడకుండా ఉంటే, వాటితో ఎవరు సోషల్ రిలేషన్స్ మెయింటైన్ చేయకుండా ఉంటే, ఆ వ్యాధి వల్ల ఇంకా అంటే సోషల్ స్టిగ్మా కనుక చూపెడితే ఇంకా ఇబ్బంది పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో వాడిని సామాజిక సంబంధాలు పునరుద్ధరించాలి. అప్పుడు వ్యాధి తగ్గడానికి వ్యాధి తగ్గడానికి వ్యక్తిలో మానసిక పరిస్థితి సిద్ధంగా తయారవుతుంది. కాబట్టి సోషల్ థెరపీ, సైకలాజికల్ థెరపీ, వాటిలో ఉండే స్ట్రెస్ కానీ, డిప్రెషన్ కానీ, లేకపోతే ఇల్నెస్, యాంగ్జైటీని కానీ, హైపోకాండ్రియాసిస్ని కానీ తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం సైకలాజికల్ థెరపీ. ఇక్కడ ఏమన్నాం మనం? ఫిజియోలాజికల్ థెరపీ, డ్రగ్స్ ఇవ్వడం, ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఇదంతా ఫిజియోలాజికల్ థెరపీ. ఇక్కడేమన్నాం? డైట్ థెరపీ అంటాం. అంటే ఫుడ్ ద్వారా, అంటే కొన్ని రకాల వ్యాధులకు సంబంధించి మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల నియమాలు కొన్ని పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లం ఉంది, అలాగే అట్లాంటి సందర్భంలో గ్యాస్ని క్రియేట్ చేసేటువంటి పదార్థాలకు దూరంగా ఉండడం, లిక్విడ్ పదార్థాలని ప్రిఫర్ చేయడం, ఏ విటమిన్ టైఫాయిడ్ వచ్చినప్పుడు ఏ విటమిన్ తీసుకోవాలి, ఫీవర్ వచ్చినప్పుడు ఏ విటమిన్స్ తీసుకోవాలి, లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏ విటమిన్ తీసుకోవాలి, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ వచ్చినప్పుడు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి. ఎందుకు పాటించాలంటే ఆహారమే ఔషధంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్నప్పుడు కొన్ని రకాల న్యూట్రిషన్స్ ఎక్కువ మొత్తంలో మనుషులకు అవసరం ఉంటుంది, కొన్ని రకాల న్యూట్రియంట్స్ని అవాయిడ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం డైట్ థెరపీ అంటాం. ఆ డైట్ థెరపీ గురించి మనకి 4th యూనిట్లో ఉంది, ఓకే, మేజర్గా. అండ్ 5th యూనిట్ ఏముంది? న్యూట్రిషనల్ అసెస్మెంట్.
న్యూట్రిషనల్ అసెస్మెంట్. మనం అంటున్నాం ఈయనకి అనీమియా ఉంది, ఐరన్ లోపం ఉంది, లేకపోతే ఈయనకి వైటమిన్ ఏ లోపం ఉంది. ఆయన కన్నులు చూసినాం, కన్నులు చూసి బిటాట్ స్పాట్స్ ఉన్నాయి కన్నుల్లో. ఓకే, చీజీ అండ్ ఫోమీ మెటీరియల్ అంతా అక్యుములేట్ అయింది కన్నుల్లో, కాబట్టి నాకు బిటాట్ స్పాట్ ఉంది. లేకపోతే చర్మం చాలా దళసరిగా ఉంది, బ్లీడింగ్ కంట్రోల్ కావట్లేదు. ఓకే, కొంతమంది రిప్రొడక్టివ్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళకి వైటమిన్ ఈ ట్యాబ్లెట్లు ఎందుకు రాస్తున్నారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మనిషి యొక్క బాహ్య లక్షణాలను చూసి ఇతడు ఏ రకమైన పోషక పదార్థాల లోపంతో బాధపడుతున్నాడు చెప్పవచ్చు. ఎట్ ద సేమ్ టైం ముఖ్యంగా ఐసిడిఎస్ సర్వీసెస్లో భాగంగా స్టంటింగు, వ్యాస్టింగు, సివియర్ స్టంటింగు, సివియర్ వ్యాస్టింగు, శామ్ ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేయాలంటే 2 సంవత్సరాల అబ్బాయి ఎంత ఎత్తు ఉండాలి, ఎంత బరువు ఉండాలి, చెస్ట్ సర్కంఫరెన్స్ ఎంత ఉండాలి, హెడ్ సర్కంఫరెన్స్ ఎంత ఉండాలి, చెస్ట్ హెడ్ సర్కంఫరెన్స్ రేషియో ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటి, బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉంటే ఏ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వచ్చు, ఎప్పుడు ఒబేస్ అంటాము, ఎప్పుడు సివియర్ ఒబేస్ అంటాము, ఎప్పుడు మోడరేట్ ఒబేస్ అంటాము, ఎప్పుడు నార్మల్ అంటాము, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎలా ఉండాలి. సో ఇవన్నీ కూడా అంటే మనం అంటే అసెస్మెంట్, న్యూట్రిషనల్ అసెస్మెంట్ అంటే అర్థం ఏంటంటే వ్యక్తిపై మనం వ్యక్తి యొక్క పోషణ విలువలు, పోషక పదార్థాల ఇంటేక్ కరెక్ట్ ఉందా లేదా అనేది మనకి వ్యక్తి చూపెట్టేటువంటి బాహ్య లక్షణాల ఆధారంగా అర్థం చేసుకోవచ్చు, రక్త పరీక్షల ద్వారా అర్థం చేసుకోవచ్చు, వ్యక్తి యొక్క ఎత్తు, బరువు మరియు వాటి ఆధారంగా వీటిని మనం ఆంథ్రోప్రోమెట్రిక్ మానవమితి పద్ధతులు అంటాం, మానవమితి పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా డైరెక్ట్ మెథడ్స్, అంటే వ్యక్తి మీద కండక్ట్ చేసి మనం అర్థం చేసుకోవచ్చు. స్టంటింగ్ ఉందా, ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఉందా, క్యాషియార్కర్ ఉందా, మెరాస్మస్ ఉందా అంటే చూడగానే బాహ్య లక్షణాల ఆధారంగా చెప్పొచ్చు. ఒబేసిటీ ఉందా లేదా అనేది సివియర్ ఒబేసిటీ ఉంటే బాహ్య లక్షణాల ఆధారంగా చెప్పొచ్చు. కానీ మోడరేట్ ఒబేసిటీ ఉందా లేదా అని ఎప్పుడు చెప్తాం మనం, బాడీ మాస్ ఇండెక్స్ అనే టెస్ట్ని కండక్ట్ చేసిన తర్వాత చెప్పగలుగుతాం. సో కాబట్టి వ్యక్తులకు సంబంధించి న్యూట్రిషనల్ ఇష్యూస్ ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని రకాల పరీక్షల్ని మనం కండక్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ పరీక్షల్ని మనం జనరల్గా డైరెక్ట్ మెథడ్స్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్స్ అంటాం. ఈ డైరెక్ట్ మెథడ్స్ ఏంటి, ఇండైరెక్ట్ మెథడ్స్ ఏంటి అనేటువంటి కోణంలో ఈ యూనిట్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఓవరాల్గా అన్ని యూనిట్లకు సంబంధించినటువంటి జస్ట్ ట్యాగ్ లైన్ లాగా చెప్పాను. ఇప్పుడు మనం 1 by 1 ఒక్కొక్క యూనిట్ తీసుకొని ఆ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏమున్నాయి, దానికి సంబంధించి రెఫరెన్స్ బుక్స్ ఏం చదవాలి, ఎలాంటి క్వశ్చన్స్, ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఈ కోణంలో మనం అధ్యయనం చేద్దాం. ఎందుకంటే ఈ 3 రకాల సిలబస్లు 3 డిఫరెంట్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వర్క్ చదివినటువంటి స్టూడెంటు చైల్డ్ డెవలప్మెంట్, సైకాలజీ క్వశ్చన్స్ కొద్దివరకు చేయగలుగుతాడు. ఎందుకంటే డైనమిక్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అనే పేపర్ సోషల్ వర్క్ సిలబస్లో ఉంటుంది, మానసిక వ్యాధులకు సంబంధించిన సిలబస్ ఉంటుంది. అలాగే మెడికల్ సోషల్ వర్క్ చదివినటువంటి స్టూడెంట్స్ న్యూట్రిషన్ కూడా చేయగలుగుతారు. కానీ న్యూట్రిషన్ అంటే చైల్డ్ డెవలప్మెంట్లో చేసినంత ఈజీగా క్వశ్చన్ న్యూట్రిషన్లో చేయకపోవచ్చు. ఎందుకంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి సోషల్ వర్క్ స్టూడెంట్ సైన్స్ రిలేటెడ్ అయినటువంటి న్యూట్రిషన్ చదవాలంటే కొంచెం అవగాహన అవసరం అనేటువంటి ఉద్దేశంతో దీన్ని అందివ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ చదివిన స్టూడెంట్స్ అయినా సరే వాళ్ళు ప్రాక్టికల్ ఓరియంటెడ్గా అండ్ అకాడమిక్ ఓరియంటెడ్గా చదివి ఉంటారు. కాబట్టి ఈ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేటువంటి ఒక అనాలిసిస్ అందించడం కోసం ఈ వీడియోను చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ యూనిట్లో మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఏమున్నాయంటే యూనిట్ 1లో 1 by 1 రాసుకుందాం. ఫస్ట్ టాపిక్ బేసిక్ ఫుడ్ గ్రూప్స్. Okay, basic food group which will provide nutrition. Okay, sorry, basic food groups which will provide nutrition. And next ఇందులో భాగంగానే బాడీ బిల్డింగ్ గుడ్స్, బాడీ బిల్డింగ్ గుడ్స్, ఎనర్జీ ఫుడ్, అండ్ ప్రొటెక్టివ్ ఫుడ్. అని ఇచ్చాడు 3 రకాలు. అంటే కార్బోహైడ్రేట్స్, బాడీ బిల్డింగ్ గుడ్స్ ప్రోటీన్స్, ఎనర్జీ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రొటెక్టివ్ ఫుడ్ అంటే ఫ్యాట్స్ అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్.
అంటే ఈ ఏమున్నాయి, ఆ బేసిక్ ఫుడ్ గ్రూప్లో కార్బోహైడ్రేట్స్ ఏమున్నాయి, బేసిక్ ఫుడ్ గ్రూప్లో ఎనర్జీ ఫుడ్ ఏముంది, బేసిక్ ఫుడ్ గ్రూప్లో ప్రొటెక్టివ్ ఫుడ్ ఏముంది అనేటువంటి కోణంలో మనం అధ్యయనం చేయాలి. సో సెకండ్ టాపిక్ ఏమి ఇచ్చాడు, సిరల్స్. థర్డ్ వన్ legumes. Next one oil seeds, milk and milk products, and the next one milk and milk products, flesh goods, egg, fish, vegetables and fruits, వీటి యొక్క ఏం చదవమన్నాడు, వీటి యొక్క న్యూట్రిటివ్ వాల్యూ, అడిగాడు. సెలెక్షన్ అండ్ స్టోరేజ్ అడిగాడు. వీటి యొక్క క్వాలిటీ అడిగాడు. వీటితో పాటు ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫుడ్ క్వాలిటీ, at the same time cooking. ఇది మనకు ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి సిలబస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 టాపిక్స్ ఉన్నాయి. చాలా విస్తృతమైన సిలబస్. ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి సిలబస్. ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అయితే మీకు నేను ఒక చిన్న అడ్వైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదవడానికి ముందు ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి బేసిక్ టెర్మినాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఫుడ్ అంటే ఏంటి, న్యూట్రిషన్ అంటే ఏంటి, డైట్ అంటే ఏంటి, డైట్ థెరపీ అంటే ఏంటి, న్యూట్రాస్యూటికల్స్ అంటే ఏంటి, బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి, నేచురల్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి, బయో ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి, మై ప్లేట్ అంటే ఏంటి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏంటి, ఫుడ్ ఇంటాక్సికేషన్ అంటే ఏంటి, ఫుడ్ అడల్టరేషన్ అంటే ఏంటి, ఫుడ్ అడేటివ్స్ అంటే ఏంటి, న్యూట్రాస్యూటికల్స్ అంటే ఏంటి, ఫుడ్ జీనోమిక్స్ అంటే ఏంటి, ఈ పదాలకు మీనింగ్ తెలిసినప్పుడు ఈజీగా చదువుకునేటువంటి ఛాన్స్ ఉంది. సో కాబట్టి దీనికి సంబంధించి మీకు నేను సజెస్ట్ చేసేటువంటి బుక్స్ ఏంటంటే శ్రీలక్ష్మి గారు రాసినటువంటి ఫుడ్ సైన్స్ బుక్, శ్రీలక్ష్మి గారు రాసినటువంటి డైట్ స్టడీకి సంబంధించిన 3 బుక్స్ రాశారు శ్రీలక్ష్మి గారు. న్యూ ఏజ్ పబ్లికేషన్లో 3 బుక్స్ రాశారు. ఆ 3 బుక్స్ బాగా యూజ్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం ICMR వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి రీసెంట్ రిపోర్ట్స్, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఈ 3 సోర్సెస్ సరిపోతాయి. ఒకటి శ్రీలక్ష్మి, రిటన్ బై శ్రీలక్ష్మి, ఫుడ్ సైన్స్, డైట్ సైన్స్, ఫుడ్ సైన్స్ బుక్స్ 2 పుస్తకాలు శ్రీలక్ష్మి రాసినటువంటివి. ఎట్ ద సేమ్ టైం NIN అండ్ ICMR పబ్లికేషన్, ఈ 3 సోర్స్ కనుక కరెక్ట్ చదువుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ ఈ నెట్ పుస్తకాలు, హోమ్ సైన్స్ నెట్ బుక్ తీసుకున్నట్టయితే అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో అర్థం కాదు. ఎందుకంటే అది PG స్థాయిలో ఉండేటువంటిది, ఇది డిగ్రీ స్థాయి. అందులో ఇన్ఫర్మేషన్ చాలా టూ మచ్గా ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 3 సోర్సెస్ని మీరు సమర్థవంతంగా వినియోగించుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ వచ్చేలోపు నేను రాస్తున్నటువంటి బుక్ కూడా మార్కెట్లోకి రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంగ్లీష్లో రాయడం అయిపోయింది, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాము. ప్రతి యూనిట్కి ఒక 100 ప్రాక్టీస్ బిట్స్, అంటే 18 యూనిట్లు ఉన్నాయి CDPO సిలబస్లో, 1800 ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మేము రిలీజ్ చేయబోయేటువంటి బుక్లో అథెంటిక్ సోర్సెస్, గవర్నమెంట్ సోర్సెస్ ద్వారా మాత్రమే రూపొందించినటువంటి పుస్తకాన్ని తయారు చేస్తున్నాము. ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా క్వశ్చన్ కాంట్రవర్సీ ఉన్నా మీరు సోర్స్ని సైట్ చేయొచ్చు. పలానా దగ్గర నుంచి తీసుకున్నామండి
అని సోర్స్ని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మార్క్స్ని ఏదైనా పొరపాటు ఉంటే మార్క్స్ని యాడ్ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ అవకాశం అభ్యర్థులకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో లెట్ us స్టార్ట్స్ విత్ ఫస్ట్ టాపిక్, బేసిక్ ఫుడ్ గ్రూప్స్. బేసిక్ ఫుడ్ గ్రూప్స్ ఒక్కొక్క రకంగా క్లాసిఫై చేశారు. మనకు ఎవరిది ప్రామాణికంగా తీసుకోవాలి? ఐసీఎంఆర్ వాళ్ళు. ఐసీఎంఆర్ వాళ్ళు చేసినటువంటి బేసిక్ 4 ఫుడ్ గ్రూప్లో ఏముంది, 5 ఫుడ్ గ్రూప్స్లో ఏముంది, ఇంకా ఫర్దర్గా 7 ఫుడ్ గ్రూప్స్లో ఏముంది. అయితే ఐసీఎంఆర్ వాళ్ళు సజెస్ట్ చేసినటువంటి బేసిక్ ఫుడ్ గ్రూప్ మోడల్ మాత్రమే చదవాలి. ప్రైవేట్ ఆథర్స్ చదవకూడదు. ఫస్ట్ ఫుడ్ గ్రూప్ ఏంటి, సెకండ్ ఫుడ్ గ్రూప్ ఏంటి, థర్డ్ ఫుడ్ గ్రూప్ ఏంటి, లేదా ఐసీఎంఆర్ వాళ్ళు సూచించిన 4 ఫుడ్ గ్రూప్ మోడల్లో బాడీ బిల్డింగ్ గుడ్స్ ఎన్నో గ్రూప్లో ఉన్నాయి, ఎనర్జీ ఫుడ్స్ ఎన్నో గ్రూప్లో ఉన్నాయి, ప్రొటెక్టివ్ ఫుడ్స్ ఎన్నో గ్రూప్లో ఉన్నాయి. ఈ డైమెన్షన్లు అర్థం చేసుకోవాలి. 4 ఉన్నాయి. ఫస్ట్ ఫుడ్ గ్రూప్ ఏంటి, సెకండ్ ఫుడ్ గ్రూప్ ఏంటి, థర్డ్ ఫుడ్ గ్రూప్ ఏంటి, ఫోర్త్ ఫుడ్ గ్రూప్ ఏంటి, ఇందులో ప్రొటెక్టివ్ ఫుడ్స్ ఎక్కడ ఉన్నాయి, బాడీ బిల్డింగ్ గ్రూప్స్ ఎక్కడ. చాలా సింపుల్గా జనరల్ క్వశ్చన్ అడగచ్చు. మీట్ అండ్ మిల్క్ వాజ్ లొకేటెడ్, అంటే మీటు మరియు మిల్క్, మాంసము మరియు పాలు అనేవి ఐసీఎంఆర్ యొక్క ఫుడ్ గ్రూప్లో ఎన్నో ఫుడ్ గ్రూప్లో పేర్కొన్నారు అంటాడు. వెరీ సింపుల్ క్వశ్చన్, పెరిఫరల్ క్వశ్చన్. మిమ్మల్ని మీరు ఒక సైంటిస్ట్లని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ అడిగారు. మీరు కాబోయే ఐసీడీఎస్ ఆఫీసర్స్గా న్యూట్రిషన్కు, ఫుడ్కి సంబంధించిన బేసిక్ అవగాహన ఎంతవరకు ఉంది అనేటువంటి కోణంలో మాత్రమే అడుగుతారు. అదే ఒక సైంటిస్ట్ కోణంలో అడిగినట్టయితే కార్బోహైడ్రేట్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ మీద, వైటమిన్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ మీద, అంటే బయోకెమికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అకాడమిక్ క్వశ్చన్స్ కానీ సైంటిస్ట్ ఎగ్జామ్స్ సంబంధించి కానీ. ఇక్కడ జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఉందా లేదా, ప్రాక్టికల్ అప్లికబిలిటీ చేసేటువంటి స్కిల్స్ ఉందా లేదా అనేటువంటి కోణంలో మాత్రమే అడుగుతాడు. సో సెకండ్ టాపిక్ వచ్చేసి సీరియల్స్. జనరల్గా మీకు తెలిసి ఉండాలి, గ్రామినే ఫ్యామిలీ, గడ్డి జాతి కుటుంబానికి సంబంధించినటువంటి గడ్డి మొక్కల నుంచి వచ్చేటువంటి విత్తనాల్ని మనం సీరియల్స్ అంటాం. గోధుమ కావచ్చు, జొన్న కావచ్చు, బార్లీ కావచ్చు, ఇవన్నీ రకరకాలు. అయితే ఇందులో మీరు ఎట్లా చదవాలి అని కోణంలో చూసుకున్నప్పుడు సెరల్స్లో హయ్యెస్ట్ కార్బోహైడ్రేట్స్ ఎందులో ఉన్నాయి పర్ 100 గ్రామ్ సెరల్స్లో లీస్ట్ కార్బోహైడ్రేట్స్ ఎందులో ఉంటాయి, హయ్యెస్ట్ ఎనర్జీని ఇచ్చేటువంటి సెరల్స్ ఏంటి, లీస్ట్ ఎనర్జీని ఇచ్చేటువంటి సెరల్స్ ఏంటి, కాల్షియం అధికంగా ఉన్నటువంటి సెరల్స్ ఏంటి, కాల్షియం అల్పంగా ఉన్నటువంటి సెరల్స్ ఏంటి, ఇలా ప్రతి న్యూట్రియంట్కి సంబంధించి. ఓకే, ప్రోటీన్స్ అధికంగా ఉన్నటువంటి సిరియల్స్ ఏంటి, ప్రోటీన్స్ అత్యల్పంగా ఉండేటువంటి సిరియల్స్ ఏంటి. ఆ సిరియల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ తీసుకున్నాం. ప్యాడీలో మనకి హ్యాండ్ పౌడ్ ప్యాడీలో ఉన్నటువంటి న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటి, పాలిష్డ్ రైస్లో ఉన్నటువంటి న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటి, ఎల్యూరాన్ పొర అంటే ఏంటి, సెరల్స్లో వైటమిన్స్ యొక్క లొకేషన్ ఏంటి, ఎల్యూరాన్ పొర ఎక్కడ ఉంటుంది, సెరల్స్లో వైటమిన్స్ ఎక్కడ ఉంటాయి. ఓకే, సెరల్స్లో ఉండేటువంటి ప్రోటీన్కి మనం ఎందుకు వాల్యూ ఇవ్వాలి. ఓకే, మన యొక్క శక్తి అవసరాల్లో అత్యధిక శాతం ఎంత శాతం సెరల్స్ తీరుస్తాయి. రైట్, మన ఫుడ్లో ఆహారంలో సెరల్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఎందుకంటే మన ఎనర్జీ అవసరాలు ఎక్కువగా సెరల్స్ నుంచే మీట్ అవుతాయి. ఆ సెరల్స్లో ఒక యావరేజ్గా మనం తీసుకునేటువంటి ఫుడ్లో సెరల్స్ ఎంత శాతం మన ఎనర్జీ అవసరాలని ఫుల్ఫిల్ చేస్తాయి. ఏ కాంబినేషన్లో సెరల్ ప్రోటీన్ అండ్ పల్సస్ ప్రోటీన్ ఉండాలి, ఏ కాంబినేషన్లో తీసుకున్నప్పుడు సెరల్ ప్రోటీన్ పల్సస్ ప్రోటీన్ అనేది ఎనిమల్ ప్రోటీన్ని సప్లిమెంట్ చేయగలుగుతుంది. సెరల్స్లో ఉండేటువంటి ప్రోటీన్స్ ఏంటి, సెరల్స్లో ఆబ్సెంట్ అయ్యేటువంటి ప్రోటీన్స్ ఏంటి, సెరల్స్లో ఫైండ్ అయ్యేటువంటి బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఏంటి. ఓకే, ఈ కోణంలో మనం ప్రతి ఒక్కటి అర్థం చేయాలి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని సెరల్స్లో వరి నుంచి మొదలు పెడితే గోధుమ, బార్లీ, రాగులు, జొన్నలు, సజ్జలు, అన్ని రకాల సెరల్స్లో టాప్లో ఉన్నదేంటి, లీస్ట్లో ఉన్నదేంటి, అంటే ఎక్స్ట్రీమ్స్ ఏమున్నాయి చూడాలి. అంటే టాప్లో అన్నిటికంటే ఎక్కువగా మనకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, అన్నిటికంటే ఎక్కువగా ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది, అన్నిటికంటే ఎక్కువగా వైటమిన్స్, రకరకాల వైటమిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అన్నిటికంటే ఎక్కువగా ఫ్యాట్స్, సెరల్స్లో కూడా ఫ్యాట్స్ ఉంటాయి, ఇన్విజిబుల్ ఫ్యాట్స్ అంటాం వాటిని. దేంట్లో ఎక్కువగా ఉంది, దేంట్లో చాలా లీస్ట్గా ఉంది, చాలా తక్కువగా ఉంది, ఆ కోణంలో మనం చూసుకోవాలి. రైట్, ఇప్పుడు రాగులు ఉన్నాయి, రాగుల్లో కాల్షియం అత్యధికంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కాల్షియం అత్యల్పంగా ఉండేటువంటి సెరల్స్ ఏంటి, ఈ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ దేంట్లో ఉన్నాయి, ప్రతి న్యూట్రియంట్కి సంబంధించి ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ, ఫ్యాటు, ప్రోటీను, కాల్షియము, జింకు, మెగ్నీషియము, బి కాంప్లెక్స్ వైటమిన్స్. ఓకే, ఇవన్నీ కూడా దేంట్లో హైయెస్ట్ ఉన్నాయి, దేంట్లో లీస్ట్ ఉన్నాయి, అది అర్థం చేసుకోవాలి. అక్కడి నుంచే క్వశ్చన్స్ పడతాయి, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్ కాబట్టి. ఓకే, సో సేమ్ ప్యాటర్న్ సెరల్స్లో అయితే మనం ఎలా చదివామో లెగ్యూమ్స్లో, ఆయిల్ సీడ్స్లో, మిల్క్ అండ్
మిల్క్ ప్రోడక్ట్స్లో, ఫ్లెష్ గూడ్స్లో, ఎగ్లో, ఫిష్లో, వెజిటబుల్స్లో అన్నిట్లో కూడా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి, లీస్ట్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ సి అత్యధికంగా ఈ క్రింది వానిలో వైటమిన్ సి అత్యధికంగా ఎందులో లభిస్తుంది అన్నాడు, ఈ క్రింది వానిలో. లేదా ఈ క్రింది వానిలో అత్యధికంగా వైటమిన్ ఏ ఎక్కడ లభిస్తుంది అన్నాడు, రైట్. లేదా ఈ క్రింది వానిలో అత్యధికంగా వైటమిన్ ఏ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైప్ మ్యాంగో ఇచ్చాడు, పాపయ్య ఇచ్చాడు, రైట్, క్యారెట్ ఇచ్చాడు, స్పినాచ్ ఇచ్చాడు, లేదా ఆరెంజ్ ఇచ్చాడు. చాలామంది పాపయ్య పెడతారు, పాపయ్య కాదు రైప్ మ్యాంగో. వట్టి మ్యాంగో అన్నప్పుడు పాపయ్య ఆన్సర్ పెట్టాలి, రైప్ మ్యాంగో అన్నప్పుడు రైప్ మ్యాంగో ఆన్సర్ పెట్టాలి. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు, ఈ క్రింది వానిలో అన్నాడు. అలా కాకుండా ఈ క్రింది వానిలో ఏ ఆకుకూరల్లో అన్నప్పుడు స్పినాచ్ అవుతుంది, రైట్. ఆ కోణంలో అంటే మొత్తంలో కొన్నిసార్లు ఏమంటాడు, జంతు సంబంధిత ఆహార పదార్థాల్లో అత్యధికంగా వైటమిన్ ఏ ఎక్కడ లభిస్తుంది అన్నప్పుడు హాలీబట్ లివర్ ఆయిల్ అని చెప్తాం. అలా కాకుండా ఓవరాల్గా అన్ని రకాల ఆహారాల్లో అత్యధికంగా వైటమిన్ ఏ ఎక్కడ ఉంది అన్నప్పుడు రైప్ మ్యాంగో అన్నాడు, హాలీబట్ లివర్ ఆయిల్ అన్నాడు, క్యారెట్ అన్నాడు. మనం ఏమనుకుంటాం, రైప్ మ్యాంగోలో అత్యధికంగా స్పినాచ్ కూడా అన్నాడు. స్పినాచ్లో బాగానే ఉంటుంది, రైప్ మ్యాంగోలో బాగానే ఉంటుంది, హాలీబట్ లివర్ ఆయిల్లో కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ మూడిట్లో చూసినప్పుడు హాలీబట్ లివర్ ఆయిల్లో అత్యధికంగా ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలకు మీరు సమాధానం ఎప్పుడు పెట్టగలుగుతారు, ఒక రైప్ మ్యాంగోలో మనకి ఎంత క్వాంటిటీలో వైటమిన్ ఏ లభించేటువంటి ఛాన్స్ ఉంది అని తెలిసినప్పుడు మాత్రమే. హాలీబట్ లివర్ ఆయిల్లో మనకి ఎంత క్వాంటిటీలో లభించేటువంటి ఛాన్స్ ఉంది. క్వశ్చన్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, విచ్ ఆఫ్ ద ఈ క్రింది కూరగాయల్లో అన్నాడా, ఈ క్రింది జంతు సంబంధిత ఆహార పదార్థాల్లో అన్నాడా, ఈ క్రింది ఆకుకూరల్లో అన్నాడా, ఈ క్రింది ఫ్రూట్స్లో అన్నాడా, రైట్. ఆ కోణంలో మనం అర్థం చేసుకోవాలి. సో అలాగే మిగతా అన్నీ కూడా, లెగ్యూమ్స్ కూడా, ఆయిల్ సీడ్స్ కూడా, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో ముఖ్యంగా ఆవు పాలకి గేదె పాలకి కంపారిజన్, ఓకే, ఆవు పాలకి గేదె పాలకి కంపారిజన్లో క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఫ్లెష్ గుడ్స్, ఎగ్స్లో క్వశ్చన్ అడిగినప్పుడు వైటిష్ పార్ట్కి సంబంధించిన ఎగ్ ఎల్లోయిష్ పార్ట్కి సంబంధించి ఆర్ వైటిష్ పార్ట్కి సంబంధించినటువంటి న్యూట్రియంట్ కాన్సన్ట్రేషన్ మీద క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. వెజిటబుల్ ఫిష్లో ఓన్లీ వైటమిన్ సి మనకు ఏ ఫిష్లో లభిస్తుంది, జనరల్గా వైటమిన్ సి మనకు ఎక్కడ లభించదని చెప్తాం జంతు సంబంధిత పదార్థాలు, కానీ ఒక ఫిష్లో వైటమిన్ సి అనేది మనకు లభిస్తుంది. సో అదేంటో మనం చూడాలి. సో అలాగే ఈ సెరల్స్, లెగ్యూమ్స్, ఆయిల్ సీడ్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఫ్లెష్ గుడ్స్, వెజిటబుల్స్ ఒకటే ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. కార్బోహైడ్రేట్స్ నుంచి మొదలు పెడితే, అంటే ఎనర్జీ నుంచి మొదలు పెడితే బి కాంప్లెక్స్ వైటమిన్ వరకు దేంట్లో అత్యధికంగా ఉంటుంది, దేంట్లో తక్కువగా ఉంటుంది, ఈ కోణంలో మనం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసినప్పుడు మనం ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అగైన్ నెక్స్ట్ టాపిక్ ఇస్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫుడ్ క్వాలిటీ. ఫుడ్ క్వాలిటీ సరిగా ఉందా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ క్వాలిటీ సరిగా ఉందా లేదా అని లాక్టోజ్ శాతం ఎంత ఉంది అని చూడడం కోసం మనం దాన్ని ఏమంటాం, లాక్టోమీటర్ని ఇస్తాం. దానివల్ల మనకు తెలిసిపోతుంది ఫుడ్ క్వాలిటీ, దాని యొక్క మిల్క్ క్వాలిటీ అనేది. కానీ మిల్క్ యొక్క టేస్ట్ సరిగా ఉందా లేదా, మిల్క్ యొక్క స్మెల్ కరెక్ట్గా ఉందా లేదా, మిల్క్ యొక్క స్మెల్ బాగా ఉందా లేదా, అది స్మెల్ చూసి చెప్పడానికి ఏ మిషన్లు లేవు, టేస్ట్ బాగుందా లేదా చూసి చెప్పడానికి ఏ మిషన్లు లేవు. దాని అర్థం ఏంటంటే మిల్క్ న్యూట్రియంట్స్ యొక్క కాన్సన్ట్రేషను, ఏమైనా అడల్టరెంట్స్ ఉంటే వాటిని డిటెక్ట్ చేయడానికి మనం మెషిన్స్ వాడచ్చు, టూల్స్ వాడచ్చు. కానీ కొన్ని రకాల ఫుడ్ క్వాలిటీస్ని మనం తెలుసుకోవడానికి తప్పకుండా మనుషుల్ని ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా స్మెల్ చూడడం, టేస్ట్ చూడడం, ఓకే, ఇట్లాంటి కోణంలో చూసినప్పుడు సెన్సారీ ఇన్వాల్వ్మెంట్తో, అంటే మనుషుల్ని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసి ఒక ప్యానెల్ని పెట్టేసి ఫుడ్ క్వాలిటీని అసెస్ చేయడానికి ఒక గ్రూప్ని క్రియేట్ చేసి, ఆ గ్రూప్ని మనం ఫుడ్ అసెస్మెంట్ ప్యానెల్ అంటాం. ఆ ఫుడ్ అసెస్మెంట్ ప్యానెల్ ద్వారా మనం ఫుడ్ యొక్క క్వాలిటీని టెస్ట్ చేస్తాం. ఆ క్వాలిటీలో భాగంగా స్మెల్కి సంబంధించి, టేస్ట్కి సంబంధించి, అండ్ అగైన్ దాన్ని ఏమంటారు, దాని యొక్క డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వాలిటీస్ని సంబంధించి మనం మెజర్ చేస్తాం. ఇందులో భాగంగా హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్తో టెస్టులు చేస్తాం, రెండవది మిషన్ ఆర్ టూల్స్ ఇన్వాల్వ్మెంట్తో చేస్తాం. సో ఈ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్తో చేసేటువంటి మెథడ్స్ ఏమున్నాయి,
లేకుండా మనుషుల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా చేసేటువంటివి. సో ఇక్కడ మనుషులు ఇన్వాల్వ్ అయి చేసినప్పుడు, హ్యూమన్స్ ఇన్వాల్వ్ అయ్యి అంటే ఒక ఫుడ్ను తిని దాని యొక్క క్వాలిటీ ఎలా ఉందో చెప్పినప్పుడు అలాంటి వాటిని మనం సబ్జెక్టివ్ మెథడ్స్ అంటాం. సబ్జెక్టివ్ మెథడ్స్ మనుషుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా టూల్స్ సహాయంతో, టెక్నాలజీ సహాయంతో ఫుడ్ క్వాలిటీని అసెస్ చేస్తే దాన్ని ఆబ్జెక్టివ్ మెథడ్స్ అంటాం. సో ఇందులో భాగంగా ఆబ్జెక్టివ్ మెథడ్స్ ఏమున్నాయి, ఆర్ సబ్జెక్టివ్ మెథడ్స్ ఏమున్నాయి. ఇందులో మనకు సిలబస్లో ఏం అడిగాడు, సబ్జెక్టివ్ మెథడ్స్ అడిగాడు, ఆబ్జెక్టివ్ మెథడ్స్ అడగలేదు. బట్ ఆబ్జెక్టివ్ మెథడ్స్ కూడా ఉంటాయి. ఆబ్జెక్టివ్ మెథడ్స్ యొక్క మెరిట్స్ ఏంటి, సబ్జెక్టివ్ మెథడ్స్ యొక్క మెరిట్స్ ఏంటి. ఎందుకంటే కంపల్సరీ సెన్సారీ రిలేటెడ్, టేస్ట్ రిలేటెడ్, స్మెల్ రిలేటెడ్ ఇవి తెలుసుకోవాలంటే, ఫ్లేవర్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని మనం టేస్ట్ చేయాలి. ఒక ఫుడ్ని నలుగురు టేస్ట్ చేసినప్పుడు నలుగురు 4 రకాలుగా ఉందని చెప్పొచ్చు. అందువల్లనే దాన్ని మనం సబ్జెక్టివ్ మెథడ్ అంటున్నాం. ఏదైనా టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు 10 రకాలుగా టెస్ట్ కండక్ట్ చేసిన రిజల్ట్ ఒకటే వస్తే దాన్ని మనం ఆబ్జెక్టివ్ టెస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి యొక్క హైట్ని మనం ఒక టేప్తో కొలిచినాం, 120 సెంటీమీటర్లు వచ్చింది. 100 మంది వచ్చి కొలిసినా 120 సెంటీమీటర్లే వస్తుంది, తేడా రాదు. దాన్ని మనం అట్లాంటి టెస్ట్ని మనం ఆబ్జెక్టివ్ టెస్ట్లు అంటాం. అలా కాకుండా ఒక ఫుడ్ని 10 మందిని తినమని చెప్పినాము, 10 మంది 10 రకాల ఆన్సర్లు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కొద్ది తేడాతో. సో అట్లాంటప్పుడు సబ్జెక్టివ్ మెథడ్ అంటే వారి యొక్క ఇంట్రెస్ట్ కావచ్చు, వారి యొక్క మూడ్ కావచ్చు, ఆ ఫుడ్ మీద ఫుడ్కు వాళ్ళకు ఉన్నటువంటి అటాచ్మెంటే కావచ్చు, వాళ్ళు ఇంతకుముందు తిని ఉన్నది ఏదైనా తిని బాగా టేస్ట్ ఉన్న తిని ఉంటే ఇప్పుడు ఇది తింటే టేస్ట్గా అనిపించకపోవచ్చు, వారి యొక్క నాలిక మీద ఉన్నటువంటి రుచి కలికలు సరిగా పనిచేస్తూనే లేవో కదా, కోల్డ్ వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి ఫీవర్ వచ్చి ఉండొచ్చు, అది ఫుడ్ను టెస్ట్ చేసే వాళ్ళకి. సో ఇన్ని కోణాల్లో ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి మారుతుంది కాబట్టి సబ్జెక్టివ్ టెస్ట్ అంటాం. మరి ఇలా మారుతున్నప్పుడు ఆ ఫుడ్ క్వాలిటీ సరిగ్గా ఉందా లేదా మనం ఎలా తెలుసుకుంటాం? 10 మంది టెస్ట్ చేస్తే 5 బాగుందన్నారు, 5 బాగాలేదన్నారు. మరి దాన్ని ఎలా నిర్ధారించుకుంటాం బాగుందా లేదా అని? మరి అంతకంటే మార్గం లేదు. స్మెల్ బాగుందా లేదా అని తెలుసుకోవడానికి మిషన్ లేవు, మనుషుల మీద ఆధారపడవలసిందే. టేస్ట్ బాగుందా లేదా తెలుసుకోవడానికి మనుషుల మీద ఆధారపడాల్సిందే, మిషన్ల మీద ఆధారపడే పరిస్థితి లేదు. సో కాబట్టి సబ్జెక్టివ్ మెథడ్స్ కూడా కంపల్సరీ, దాంతోపాటు కొన్ని ఆబ్జెక్టివ్ మెథడ్స్ ఉంటాయి. అయితే ఫుడ్ క్వాలిటీని ఎవాల్యుయేషన్ చేయడంలో మనం ఫుడ్ క్వాలిటీని ఎవాల్యూట్ చేసిన తర్వాత ఫుడ్ క్వాలిటీ ఎలా ఉందో మనం పిక్టోరియల్గా చూపించేటువంటి దాన్ని మనం ఫుడ్ స్కోర్ కార్డ్ అంటాం. ఆ ఫుడ్ స్కోర్ కార్డ్లో ఏమేమి ఉండాలి, కంటెంట్స్ ఏమి ఉండాలి, ఫుడ్ స్కోర్ కార్డ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి. ఓకే, ఇప్పుడు ప్యానల్, ఫుడ్ని టెస్ట్ చేసేటువంటి ప్యానల్ ఏదైతే ఉందో ఆ ప్యానల్లో ఎంతమంది ఉంటారు, ఓకే, మీడియం ప్యానల్ ఎలా ఉంటుంది, లార్జ్ ప్యానల్ ఎలా ఉంటుంది, స్మాల్ ప్యానల్ ఎలా ఉంటుంది. దాంతోపాటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్టివ్ టెస్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు అధ్యయనం చేయాలి. ఇది మీకు ఫుడ్ సైన్స్ శ్రీలక్ష్మి పుస్తకంలో చాలా డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇందులో ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటంటే సెరల్స్, లెగ్యూమ్స్, ఆయిల్ సీడ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఏవైతున్నాయో ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్లో హైయెస్ట్ ప్రోటీన్ వాల్యూ ఉన్న సెరల్ ఏది, హైయెస్ట్ ప్రోటీన్ వాల్యూ ఉన్న లెగ్యూమ్ ఏది, హైయెస్ట్ ఫ్యాట్, హైయెస్ట్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దేంట్లో ఎక్కువ దొరుకుతాయి, హైయెస్ట్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ దొరుకుతాయి, హైలీ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడ దొరుకుతాయి, కోకోనట్ ఆయిల్ యొక్క ప్రత్యేకత ఏంటి, సాఫ్ ఆయిల్ యొక్క ప్రత్యేకత ఏంటి, హాలీబట్ లివర్ ఆయిల్ యొక్క ప్రత్యేకత ఏంటి. సో ఇలా డిఫరెంట్ ఆయిల్ ప్రొడక్ట్స్ యొక్క ప్రత్యేకత, అలాగే సోయా మిల్క్ యొక్క ప్రత్యేకత ఏంటి, వెజిటబుల్ సోర్సెస్లో అంటే ఆ ప్లాంట్ రిలేటెడ్ సోర్సెస్లో అత్యధికంగా ప్రోటీన్ లభించేటువంటి పదార్థము సోయా. సో ఇలా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ సెరల్స్లో, లెగ్యూమ్స్లో, ఆయిల్ సీడ్స్లో, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్లో, ఫ్లెష్ గుడ్స్లో, వెజిటబుల్స్లో దేంట్లో అత్యధిక పోషక విలువలు ఉన్నాయి, దేంట్లో అత్యల్పంగా పోషక విలువలు ఉన్నాయి, ఇది పెక్యులియర్గా చూడాలి. ఎట్ ద సేమ్ టైం కొన్నిసార్లు క్వాంటిటేటివ్గా కూడా క్వశ్చన్లు అడగచ్చు. ఎలా అంటే సుమారుగా అండ్ యావరేజ్ లేదా సుమారుగా కార్బోహైడ్రేట్స్లో 100 గ్రామ్ సెరల్స్లో మనకి ఎంత కార్బోహైడ్రేట్ వస్తుంది, ఎంత ఎనర్జీ వస్తుంది, సుమారుగా 100 గ్రామ్ సెరల్స్లో మనకి ఎన్ని గ్రాముల ప్రోటీన్ వచ్చే అవకాశం ఉంది సుమారుగా. ఓకే, అలాగే 100 గ్రాముల ఆయిల్స్లో మనకి ఎంత ఫ్యాట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో కొన్నిసార్లు ఏమో ఇలా స్టాటిస్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వచ్చు. ఈ క్రింది వానిలో అత్యధికంగా ఎనర్జీని ఇచ్చేటువంటిది ఏంటిది, షుగర్ అన్నాడు, జాగరీ అన్నాడు, రైస్ అన్నాడు, వీట్ అన్నాడు. షుగర్, జాగరీ, రైస్, వీట్ 4 ఇచ్చాడు. ఈ 4 అత్యధికంగా మనకి ఎనర్జీని ఇచ్చేటువంటిది ఏంటిదని అన్నాడు. లేదా అత్యధికంగా మనకి గ్లూకోజ్ని ప్రొవైడ్ చేసేది, కార్బోహైడ్రేట్స్ని ప్రొవైడ్ చేసేది అన్నాడు. అప్పుడు ఏం పెట్టాలి, జాగరీలోనే ఎక్కువనే ఉంటుంది, షుగర్లో ఎక్కువనే ఉంటుంది, రైస్లో ఎక్కువనే ఉంటుంది, వీటిలో కూడా ఎక్కువనే ఉంటుంది. కానీ ఈ 4 అన్నాడు కాబట్టి షుగర్.
సో మనకు 100 గ్రామ్ షుగర్లో 100 గ్రామ్ ఉంటుంది, అవుట్ ఆఫ్ 100 గ్రామ్ ఉంటుంది. సో కొన్నింటి యొక్క ఎక్స్ట్రీమ్ వాల్యూ తెలవాలి, ఏది ఇంపార్టెంట్ టాప్ మోస్ట్ ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం యావరేజ్ 100 గ్రామ్ సెరల్స్లో ఎంత ఎనర్జీ వస్తుంది, 100 గ్రామ్ సెరల్స్లో ఎంత ప్రోటీన్ వస్తుంది, 100 గ్రామ్ సెరల్స్లో ఎంత ఫ్యాట్ వస్తుంది. సో అట్లా ఆ కోణంలో మనం అధ్యయనం చేయాలి. మీకు ఈ యూనిట్ చదవడానికి చాలా చక్కటి బుక్ ఏంటంటే శ్రీలక్ష్మి గారు రాసినటువంటి ఫుడ్ సైన్స్ బుక్ చాలా యూజ్ అవుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ న్యూ ఏజ్ పబ్లికేషన్లో రిలీజ్ అయింది అనుకుంటా. న్యూ ఏజ్ పబ్లికేషన్ మార్కెట్లో చాలా విరివిగా దొరుకుతుంది. మేము కూడా ఈ బుక్ని ప్రామాణికంగా తీసుకొని రాయడం జరిగింది. దీంతోపాటు ఎన్ఐఎన్ వాళ్ళ ఇన్ఫర్మేషను, ఐసీఎంఆర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐఎన్ వాళ్ళు రీసెంట్గా ఫుడ్ గ్రూప్స్ని 15 రకాలుగా చేశారు. 15 ఫుడ్ గ్రూప్స్ చేశారు. ఎన్ఐఎన్ ఫుడ్ గ్రూప్లో ఆల్కహాల్ ఫుడ్ గ్రూప్ కూడా పెట్టాడు, నాన్ ఆల్కహాల్ బివరేజెస్ కూడా పెట్టాడు. కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, నాన్ ఆల్కహాలిక్ బివరేజెస్, నీరా ఉంది, టోడీ వాటర్ ఉంది, తాటికల్ అంటాం కదా, అది బీవరేజ్, ఆల్కహాలిక్ బీవరేజ్ ఫుడ్, కొబ్బరి నీళ్ళు నాన్ ఆల్కహాలిక్ బీవరేజ్ ఫుడ్. సో ఇలా డిఫరెంట్గా 15 గ్రూప్స్ పెట్టాడు. ఎందులో ఎన్ఐఎన్లో రీసెంట్గా పెట్టాడు. సో కాబట్టి ఈ కోణంలో మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎన్ఐఎన్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఒక 100 సెరల్స్ యొక్క వాల్యూస్ ఇస్తాడు. 100 సెరల్స్ తీసుకోకూడదు. ప్రైమ్ సెరల్స్ మాత్రమే, ముఖ్యమైన సిరియల్స్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. అండ్ అగైన్ ఫస్ట్ యూనిట్లో మనం ఇంకొక టాపిక్ చివరిలో ఉండేది కుకింగ్ మెథడ్స్లో కూడా ఇప్పుడు బాయిలింగ్ చేయడం, కడగడం, కొయ్యడం, చిన్న ముక్కలుగా కోయడం, పెద్ద ముక్కలుగా కోయడం, చిన్న ముక్కలుగా కోసినప్పుడు న్యూట్రియంట్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, పెద్ద ముక్కలుగా కోసినప్పుడు న్యూట్రియంట్ వాల్యూ లాస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా, డీప్ ఫ్రై చేయడం వల్ల ఎలాంటి న్యూట్రియంట్స్ లాస్ అవుతాయి, అలాగే లిడ్ పెట్టకపోవడం వల్ల, మూత పెట్టకపోవడం వల్ల ముఖ్యంగా బీసీలు, నీటిలో కరిగేటువంటి విటమిన్ లాస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి కోణాలు అంటే ఏ వంట పద్ధతి ద్వారా, హాఫ్ బాయిల్డ్ ద్వారానా, స్టీవింగ్ ద్వారానా, లేకపోతే ప్రెషర్ కుక్కర్ మెథడ్ ద్వారా, సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డీప్ ఫ్రై ద్వారా, షాలో ఫ్రైస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కుకింగ్ మెథడ్స్ ఏంటి. కుకింగ్ మెథడ్స్ మనం ఈజీగా గుర్తుపడచ్చు, సాధారణ పరిజ్ఞానం వాళ్ళు కూడా గుర్తుపడతారు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆ పర్టిక్యులర్ కుకింగ్ మెథడ్ వల్ల న్యూట్రియంట్స్ లాస్ ఏమవుతుంది అనేటువంటి కోణంలో అధ్యయనం చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ అగైన్ నెక్స్ట్ యూనిట్ మనకేమి ఇచ్చాడు, సెకండ్ యూనిట్లో ఫుడ్ పాయిజనింగ్. యూనిట్ 2లో ఫస్ట్ టాపిక్ ఫుడ్ పాయిజనింగ్. ఫుడ్ పాయిజనింగ్, అండ్ ఫుడ్ ఎలర్జీ. రెండోది సెకండ్ టాపిక్ బయాలజికల్ ఫంక్షన్. ఇంకేమన్నాడు, బయాలజికల్ ఫంక్షన్, ఫుడ్ సోర్సెస్, డెఫిషియన్సీ సిండ్రోమ్స్ ఆర్ డెఫిషియన్సీ సైన్స్. దేని అన్నాడు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. రైట్. సో దీంతోపాటు చివరిగా ఏమి ఇచ్చాడు, న్యూట్రిషనల్ ఇంటర్ రిలేషన్షిప్ అని ఇంకొక టాపిక్ ఇచ్చాడు. న్యూట్రిషనల్ ఇంటర్ రిలేషన్షిప్. ముందుగా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఫుడ్ పాయిజనింగ్, ఆహార విషతుల్యత, ఆహార పదార్థాలు విషంగా మారడం. ఫుడ్ అలర్జీ తెలుసు, ఇక ఫుడ్ అలర్జీకి తెలుగులో సూటి పదం నేను చెప్పలేను, కానీ ఫుడ్ అలర్జీ తేడా ఏంటి? ఫుడ్ అలర్జీ అంటే ఏంటి? ఫుడ్ ఇన్సెన్సిటివిటీ అని కూడా అంటాం. ఏదైనా ఒక ఫుడ్ మనం తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ వల్ల మన ఇమ్యూనీ సిస్టమ్ నెగిటివ్గా రెస్పాండ్ అయ్యేటువంటి విధానాన్ని మనం ఫుడ్ అలర్జీ అంటాం. అంటే దాన్ని మన ఇమ్యూనీ సిస్టమ్ ఫుడ్గా భావించకుండా ఒక పారాసైట్గా భావిస్తుంది. మన శరీరానికి సంబంధించి, మన శరీరాన్ని నుంచి బయటికి పంపివ్వడానికి లేదా మన శరీరం మీద దాడి చేయడానికి వచ్చినటువంటి దానిలాగా భావించి మన ఇమ్యూనీ సిస్టమ్ దానికి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల మన శరీరం మీద కొన్ని లక్షణాలు ఏర్పడతాయి. దద్దుర్లు రావడం కావచ్చు,
సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలర్జిక్ లక్షణాలు కనపడతాయి. ఆ లక్షణం దాన్నే మనం ఫుడ్ ఎలర్జీ అంటాం. ఫుడ్ పాయిజనింగ్ అంటే అర్థం ఏంటంటే ఆహారం విషంగా మారడం. ఆహారం విషంగా మారడంలో ముఖ్యంగా కొన్ని పారాసైట్స్ పరాన్నజీవులు ఆహారంలో చేరడం వల్ల, లేదా పరాన్నజీవులకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు కానీ, పరాన్నజీవులకు సంబంధించినటువంటి జీవ రసాయనాలు కానీ ఆహారంలో చేరడం, లేదా ఫుడ్ వేరే మార్గంలో ఇతర మార్గాల్లో కంటామినేషన్ కావడం వల్ల, ఫుడ్ ఇతర మార్గాల్లో కలుషితం అవడం వల్ల ఫుడ్ అనేది మనకి ఒక విషతుల్యంగా పనిచేస్తూ శరీరం మీద ప్రభావాన్ని చూపించి కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయచ్చు. దాన్ని మనం ఫుడ్ పాయిజనింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లాథిరిజం అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. మసూర్ దాల్ తీసుకున్నప్పుడు లాథిరిజం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో అలాగే ఫుడ్ అలర్జీ, కొంతమందికి మిల్క్ పడదు, కొంతమందికి ఎగ్ పడదు. ముఖ్యంగా ఫెంటాస్టిక్ 4 అంటారు ఫుడ్ ఎలర్జీకి సంబంధించి. ఆ ఫెంటాస్టిక్ 4 ఏంటి, వాటి వల్ల ఎలాంటి ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, మేజర్గా ఫుడ్ ఎలర్జీ కలిగించేటువంటి ఆహార పదార్థాలు ఏంటి ప్రపంచంలో అత్యధికంగా. అట్ ద సేమ్ టైం ఫుడ్ పాయిజనింగ్ అంటున్నాం కాబట్టి ఫుడ్ పాయిజనింగ్లో క్లాస్ట్రీడియం బ్యాక్టీరియం ఏం చేస్తుంది, టైఫాయిడ్ అనేది ఎలాంటి ఫుడ్ పాయిజనింగ్ వల్ల వస్తుంది. ఓకే, మా తర్వాత ఫుడ్ బార్న్ డిసీజ్ అన్నీ కూడా అంటే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల, కలుషితమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా ఫుడ్ పాయిజనింగ్లో చదవాలి. సో ఇందులో భాగంగా అడగచ్చు, మీకు ఎలా అడగచ్చు, ఇప్పుడు బొటులిజం అనేది దేనివల్ల వస్తుంది, లాథిరిజం దేనివల్ల వస్తుంది, లేకపోతే ఇంకా కొన్నిసార్లు భారలోహాలు క్యాడ్మియం ఫుడ్లో కలవడం వల్ల ఎలాంటి వ్యాధి కలుగుతుంది, లేకపోతే జింక్ అత్యధిక మోతాదులో ఉండడం వల్ల, ఫ్లోరైన్ అత్యధిక మోతాదులో ఉండడం వల్ల. ఓకే, బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటి అంటే రకరకాల కెమికల్ ఇంటాక్సికెంట్స్ ఫుడ్లో కలిసినప్పుడు వాటి యొక్క ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రభావం పర్టికులర్గా ఏ ఆర్గాన్ మీద ఉంటుంది, కిడ్నీ మీద ఉంటుందా, కన్ను మీద ఉంటుందా, లివర్ మీద ఉంటుందా, ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్లు అడగచ్చు. ముఖ్యంగా బ్యాక్టీరియా రిలేటెడ్ ఫుడ్ పాయిజనింగ్, బ్యాక్టీరియా రిలేటెడ్ ఫుడ్ బార్న్ డిసీజెస్, ప్రోటోజువన్ రిలేటెడ్ ఫుడ్ బార్న్ డిసీజెస్ ఆర్ నాన్ ప్రోటోజువన్ ఫుడ్ బార్న్ డిసీజెస్ అండ్ వైరల్ ఫుడ్ బార్న్ డిసీజెస్, ఇవన్నీ కూడా అడిగే. ఫుడ్ కంటామినేట్ అయినప్పుడు పోలియో వైరస్తో పోలియో కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. టైఫాయిడ్ ముఖ్యంగా ఫుడ్ ఆహారం ద్వారా వచ్చేటువంటి ఫుడ్ సాల్మోనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియాతో ఫుడ్ కంటామినేట్ అయినప్పుడు మనకి టైఫాయిడ్ విపరీతంగా వ్యాప్తి చెందేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది రీసెంట్గా డిస్కస్ చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి పక్షిని తిన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు బర్డ్ ఫ్లూ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఈ కోణంలో అంటే ముఖ్యంగా పారాసైట్స్ ఫుడ్ని అప్రోచ్ అయినప్పుడు, ఆ ఫుడ్లో పారాసైట్స్ ఉన్నప్పుడు, ఆ ఫుడ్ని తీసుకున్నప్పుడు మనకి ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి, ఏ పర్టికులర్ పారాసైట్ వల్ల ఏ వ్యాధి వస్తుంది, ఆ వ్యాధి వచ్చినప్పుడు శరీరంలో ఏ అవయవం మీద ప్రభావం పడుతుంది, ఈ కోణంలో చదవాలి. ఇది కూడా శ్రీలక్ష్మి బుక్లో ఒక ట్యాబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది, చాలా డీటెయిల్డ్గా ఉంది, అది చూడండి. అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఎలర్జీస్ కూడా చదవండి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా, బయాలజికల్ ఫంక్షన్ అండ్ ఫుడ్ సోర్సెస్ అండ్ డెఫిషియన్సీ సైన్స్. 3 అడిగాడు, 3 ఏరియాస్ అడిగాడు. బయాలజికల్ ఫంక్షన్స్, ఫుడ్ సోర్సెస్, డెఫిషియన్సీ అంటే కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి ఏం చేస్తాయి, కార్బోహైడ్రేట్స్ ఎక్కడ లభిస్తాయి, అలాగే కార్బోహైడ్రేట్ లోపం ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, ఆ ఇబ్బందులకు అంటే కార్బోహైడ్రేట్ లోపం ఉన్నప్పుడు ఎలాంటి వ్యాధులు వస్తాయి, లేదా ఆ వ్యాధుల యొక్క లక్షణాలు ఏంటి, రైట్. సో అలా చూసినప్పుడు ఫుడ్ సోర్స్లో చూసినప్పుడు మనకు ప్రధానంగా 2 చూడాలి, ఎనిమల్ సోర్స్, ప్లాంట్ సోర్స్. ఈ 2 చూడాలి, ఎనిమల్ సోర్స్ చూడాలి, ప్లాంట్ సోర్స్, ఈ 2 చూడాలి. ఈ 2 చూసిన ఈ రెండిట్లో నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతాయి. అలాగే ప్రోటీన్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీనే ఉందనుకోండి, ప్రోటీన్లో అత్యధికంగా ప్రోటీన్ మనకి ఎనిమల్ సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అత్యధికంగా ప్రోటీన్ దేని నుంచి లభిస్తుంది అనే క్వశ్చన్ ఉండొచ్చు. అలా కాకుండా ప్లాంట్ సోర్స్ని తీసుకున్నప్పుడు అత్యధికంగా మొక్కల నుంచి మనకు అత్యధికంగా ప్రోటీన్ ఇచ్చేటువంటి ఆహారం ఏది, జంతువుల పరంగా చూసుకున్నప్పుడు జంతువుల నుంచి అత్యధికంగా ఆహారాన్ని లభించేది ఏ జంతు సంబంధిత పదార్థం నుంచి మనకు అత్యధికంగా ప్రోటీన్ అందే ఛాన్స్ ఉంటుంది, పాల, రెడ్ మీటా, వైట్ మీటా, సీ ఫుడ్డా. సో ఈ క్లారిటీ తెచ్చుకోవాలి. సో అలాగే దాంతో ఏమంటున్నాడు, డెఫిషియన్సీ సిండ్రోమ్స్. డెఫిషియన్సీ ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్ తీసుకోండి, హైపర్ గ్లైసిమియా అంటే ఏంటి, హైపోగ్లైసిమియా అంటే ఏంటి, అసలు బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉండాలి, ఎంతుంటే హైపర్ గ్లైసిమియా అంటాం, ఎంతుంటే హైపోగ్లైసిమియా అంటాం, డయాబెటీస్కి దీనికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి. సో ఎలాగో మన కార్బోహైడ్రేట్స్ గురించి చదువుతున్నా, ఒక్కొక్క దాని గురించి చదువుతున్నాం కాబట్టి కార్బోహైడ్రేట్స్, అసలు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఏ మూలకాలతో నిర్మితమై ఉంటాయి, రైట్, కార్బోహైడ్రేట్స్లో ఉన్నటువంటి మూలకాలు ఏ రేషియోలో ఉంటాయి, ఎన్ని రకాల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి,
మోనోషాకారైడ్స్ అంటే ఏంటి, పాలీషాకారైడ్స్ అంటే, డైషాకారైడ్స్ అంటే ఏంటి, ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్. దేన్ని మోనోషాకారైడ్ అంటాం, దేన్ని పాలీషాకారైడ్ అంటాం, దేన్ని డైషాకారైడ్ అంటాం. ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్యులోజ్ అని ఉన్నది, డైషాకారైడ్, మోనోషాకారైడ్, పాలీషాకారైడ్. ఇండస్ట్రియల్ ఇక ప్రొడ్యూస్ చేసేటువంటివి కార్బోహైడ్రేట్స్ ఏమున్నాయి, న్యాచురల్గా దొరికేటువంటి కార్బోహైడ్రేట్స్ ఏమున్నాయి, రైట్. సో ఈ కోణంలో అడిగేటువంటి ఛాన్స్ ఉంది. అంటే టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ బాడీలో ఏం చేస్తాయి, బ్రెయిన్ ఫంక్షనింగ్కి మనకు అవసరమైనటువంటి న్యూట్రియంట్ ఏంటి, హార్ట్ ఫంక్షనింగ్కి ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి న్యూట్రియంట్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఎక్కడ సింథసైజ్ చేయబడతాయి, సెల్ లోపల, సెల్లో ఉన్నటువంటి సెల్ ఆర్గానిక్ సెల్స్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కడ సింథసిస్ చేయబడతాయి, రైట్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఏమున్నాయి. చివరగా మొక్కల్లో దేని నుంచి మనకు అత్యధికంగా కార్బోహైడ్రేట్ వస్తుంది, జంతువుల్లో దేని నుంచి మనకు అత్యధికంగా కార్బోహైడ్రేట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, అలా ప్రతి ఒక్కటి చూడాలి. అలాగే ప్రోటీన్స్ అంటే ఏంటి, అమినో యాసిడ్స్కు ప్రోటీన్స్కు మధ్యలో సంబంధం ఏంటి. ఓకే, అమినో యాసిడ్స్లో సో మనకి ఎసెన్షియల్గా కావాల్సినటువంటి అమినో యాసిడ్స్ ఏంటి, నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఏంటి. ఈ స్టడీని ఎందుకు చిన్నపిల్లల్లో నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్, పెద్దవాళ్ళ ఎసెన్షియల్ అమినో యాసిడ్, ఏ పర్టికులర్ అమినో యాసిడ్ యొక్క ఫంక్షన్ ఏంటి, మిల్క్లో దొరికే అమినో యాసిడ్స్ ఏంటి, మిల్క్లో దొరికే ప్రోటీన్స్ ఏంటి, కర్డ్లో దొరికేటువంటి ప్రోటీన్స్ ఏంటి, ఎందుకు ఎనిమల్ ప్రోటీన్ని మనం కంప్లీట్ ప్రోటీన్ అంటున్నాం, ఎందుకు ప్లాంట్ ప్రోటీన్ని మనం ఇన్కంప్లీట్ ప్రోటీన్ అంటున్నాం. ఒక 1 గ్రామ్ ఆఫ్